హై స్కూల్లో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ కొంతమంది మన ఇదే గ్రామానికి చెందిన వారుగా భావిస్తున్నాం. ఎందుకనంటే మేము పలుమార్లు హెచ్చరించినాం, మనకు గుడి ఎంతనో బడి కూడా అంతే అని చెప్పినాము. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము, బెదిరింపులకు కూడా చేసినాము. అయినా ఇది మూడవసారి జరగడం. మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు స్కూల్లో కానీ గుడి వద్ద కానీ చేస్తే గ్రామ ప్రజలందరి తరఫున గ్రామంలో వాళ్ళను వెలివేయడం జరుగుతుంది. మరియు కఠినంగా శిక్షించి వాళ్ళని పోలీసు వారికి అప్పచెప్పుతాము. ఇది మరోసారి జరగకుండా గ్రామ యువకులు కానీ ఇలాంటి దుశ్చర్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందరికీ చేతులెత్తి జోడించి మరీ చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మీకు తాగాలంటే ఎక్కడన్నా తాగొచ్చు, తాగే చాలా ప్లేసులు ఉన్నాయి. బడిలో గుళ్ళో మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చేతులు జోడించి మరీ విన్నవించుకుంటున్నాం. చాలాసార్లు అధికారులకు విన్నవించుకున్నాం. మాకు గేటు లోపం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ప్రభుత్వాలకు కూడా, గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఒక స్కూల్కు గేటు మంజూరు చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని కోరుతున్నాం. దయచేసి మాకు మా మౌలిక సదుపాయాలు, ఇంకా స్కూల్లో కూడా అనేక మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ఇది ఎవరు చేసిర్రో ఈరోజు గుర్తించే వాళ్ళం. మాకు అట్లాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వినియోగించుకునేది ఏంటంటే, మా స్కూలుకు కొంత నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాలు, ముఖ్యంగా మాకు గేట్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.